మనము ప్రజాస్వామ్య వ్యవస్థల్ని మన చేతులతోనే ఉరేస్తున్నాం. అధికార విపక్షాల యొక్క అడ్డాల కింద తయారైపోయి అధికారుల నెత్తికి పెత్తనమిస్తున్నాం. దీని పర్యవసానం ఇవాల్టి రోజున బాగానే ఉంటుంది. మన వాళ్ళకి విలువిస్తున్నారు, రేపు పొద్దున మన వాళ్ళు అవమానాల పాలవుతారు. తాజాగా జరిగినటువంటి అంశం విజయనగరం జిల్లా గజపతి నగర మండలంలో అక్రమ కట్టడాల మీద తహసీల్దార్కి కంప్లైంట్ చేసేందుకు మధుపాడ గ్రామ సర్పంచ్ పైడిపు నాయుడు వెళ్తే తననే బయటికి పొమ్మనమని చెప్పినటువంటి అంశం. ఇది పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దీన్ని రైట్ చేస్తున్నారు. కానీ అసలు వైసీపీ రైట్ చేయడం పక్కన పెడితే ఇందులో ప్రధానమైనటువంటి అంశం ఏంటి? అసలు ఒక ప్రజాప్రతినిధి, ప్రజల చేత ఎన్నికైనటువంటి ఆయన అక్రమ నిర్మాణాలని చెప్తున్నప్పుడు అవునా కాదని చెక్ చేయాల్సినటువంటి అధికారులు దబాయించడం, నువ్వు పక్కకెళ్ళి కూర్చో, నువ్వు బయటికి వెళ్ళిపో కూర్చో అని చెప్పేటటువంటి పరిస్థితి ప్రజాస్వామ్యానికి మంచిదా? ప్రజాప్రతినిధుల్ని అవమానించడాన్ని ఇవాళ అనుమతించి, అంగీకరించి, ప్రేమించి, ప్రోత్సహిస్తే భవిష్యత్తులో ప్రతిపక్షంలోకి వెళ్ళినప్పుడు ఇవాళ అధికార పక్షం వాళ్ళ పరిస్థితి అంతే కదా.